వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడా. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24వ తేదీ ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో ఉన్నాయా? మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే 5 సంవత్సరాలు నిర్మాణ దశలో ఉండి అనేక సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ వీరమల్లు ప్రేక్షకులను రంజింప చేస్తున్నాడా లేదా? ట్రాకింగ్ సైట్ శాక్నిల్కు అందించినటువంటి వివరాల ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల గ్రాసును వసూలు చేసింది. యాక్చువల్గా ఇనిషియల్గా వేస్తున్నటువంటి అంచనాలు అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయల వరకు గ్రాసుని కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో మాత్రం ఆ కలెక్షన్స్ లేవు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి, ఆశించిన రీతిలో రాలేదు. బహుశా ఆ ప్రీమియర్స్ ద్వారా వచ్చినటువంటి మౌత్ టాక్ ఏదైతే ఉందో అది ఆ తర్వాత కలెక్షన్ల మీద బాగా ప్రభావం చూపిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. జూలై 23వ తేదీ రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలు అయితే ప్రీమియర్స్ పడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ థియేటర్లలో ఈ ప్రీమియర్స్ వేశారు. సో కాస్త లేటుగా ఇక్కడ హైదరాబాదు అలాగే మిగతా తెలంగాణ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లకి అలాగే ఆ థియేటర్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఎగ్జిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య వచ్చినటువంటి చిన్నపాటి ఇష్యూ కారణంగా అవి కాస్త లేటుగానే హైదరాబాద్లో కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి పడ్డాయని చెప్పాలి ప్రీమియర్ షోస్. అవి కూడా పూర్తి స్థాయిలో హౌస్ఫుల్స్ కాలేదు అని చెప్పేసి కూడా మనకు అందినటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఓవర్సీస్లో 10 నుంచి 12 కోట్ల రూపాయల మధ్యలో ఇది గ్రాస్ కలెక్ట్ చేసింది. 65 కోట్లు అంటే మిగతాది రిమైనింగ్ 50 కోట్ల రేంజ్లో 53 నుంచి 55 కోట్ల రూపాయల రేంజ్లో ఇండియాలో ఈ సినిమా గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పేసి శాక్నిల్కి తెలియజేసినటువంటి వివరాలు. సో అది అంటే ఇండియాలో వరకు చూసుకుంటే నెట్ కలెక్షన్స్ ఎలా ఉంది ఏంటి అనేది శాక్నిల్కి ఏమని చెప్పిందంటే ప్రీమియర్స్ ద్వారా అంటే 23వ తేదీ ప్రీమియర్స్ ద్వారా 12.7 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలైంది. అలాగే 24వ తేదీ మొదటి రోజు కలెక్షన్ వచ్చేసి 31.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి ఆ శాక్నిల్కు తెలియజేసింది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు 44,20,00,000 రూపాయల నెట్ కలెక్షన్ ఇండియాలో వచ్చింది. సో ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. ఇదివరకు గతంలో భీమ్లా నాయక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు 65 కోట్ల రూపాయలతోటి ఆ భీమ్లా నాయక్ ఆ ఓపెనింగ్ కలెక్షన్ని ఈ సినిమా దాటేసింది హరిహర వీరమల్లు. కానీ ఈరోజు కలెక్షన్లు చూస్తే వాటి అడ్వాన్స్ బుకింగ్ చూస్తే చాలా డిసప్పాయింట్మెంట్కి గురి చేసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. మౌత్ టాక్ ఎక్కువగా నెగటివ్గా రావటం వల్ల ప్రీమియర్ షోస్కే ఆ నెగటివ్ టాక్ మొదలైంది. ఇక మొదటి రోజు 24వ తేదీ ఆ టాకు మరింతగా విస్తరించింది. అది రెండో రోజు నుంచి దాని ఫలితం కనిపిస్తుంది, దాని ప్రభావం కనిపిస్తుందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే సబ్పార్ అడ్వాన్స్ బుకింగ్స్ అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఏదైతే ఆశించారో ఆశించిన దానికి భిన్నంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి, అవి చాలా తీసికట్టుగా ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. ఈ సినిమా మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళందరిలో కూడా కాస్త ఆందోళన కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ సినిమాని సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేటువంటి అనుమానాలు గతంలో ఉండేవి. సో ఎట్టకేలకు తన బాధ్యతల్ని కొద్ది కాలం అటు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పూర్తి చేశారు. క్లైమాక్స్కే
57 రోజుల పాటు కష్టపడ్డాను. నేను ఇంతవరకు కూడా ఏ సినిమాకి ఈ స్థాయిలో కష్టపడలేదు అంటే, ఎందుకంటే అవన్నీ కూడా యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ అంతా కూడా. సో ఆయన తన శరీరాన్ని కూడా కష్టపెట్టుకొని, చాలా ఎక్కువగా కష్టపెట్టుకొని మరీ ఈ సినిమాకి పని చేశారు. అలాగే విడుదలకి ముందు వచ్చి ప్రమోషన్ చేశారు. సో ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఆయన ఒక సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 5 సినిమాలు చేసిన ఏ ఒక్క సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఈ సినిమాని ఎలాగైనా సరే కాపాడాలి, నిర్మాత రత్నం ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు, ఆయన ఆదుకోవాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఆయన వచ్చి హైదరాబాద్, విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. అలాగే మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. అంటే అంతగా ఈ సినిమా కోసం ఎలాగైనా సరే ఈ సినిమాకి ఎంతో కొంత లాభం తన వల్ల కలగాలి, తను చేసే ప్రమోషన్ వల్ల కలగాలి అని చెప్పేసి ఆయన భావించారు కాబట్టి వచ్చారు, మాట్లాడారు. అట్లాగే ఓపెనింగ్స్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆయన కెరీర్లోనే మరి బిగ్గెస్ట్ గణాంకాన్ని నమోదు చేశాయని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ అవి సరిపోదు. ఈ రెండో రోజు ఆ కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆశించిన రీతిలో కలెక్షన్స్ లేవు అని చెప్పేసి కూడా మనకి రిపోర్ట్లు అందుతున్నాయి. హైదరాబాదుతో పోలిస్తే మిగతా చోట్ల, మిగతా ఏరియాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏరియాలు, ఆ ఏరియాల్లో ఊహించిన దానికంటే కూడా తక్కువ కలెక్షన్స్ నమోదవుతున్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మనం ఇదివరకే రివ్యూలో చెప్పుకున్నాం ఇందులో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి. ప్లస్లు చాలా తక్కువగా ఉన్నాయి. అది కూడా హరిహర వీరమల్లుగా తన స్క్రీన్ ప్రెజెన్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవి మాత్రమే ఈ సినిమాకు సంబంధించినటువంటి సేవింగ్ ఫ్యాక్టర్స్. సో మిగతా అన్నీ కూడా ఎక్కువగా మైనస్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి సంబంధించి కూడా కృష్ణ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత వచ్చినటువంటి జ్యోతి కృష్ణ ఈ సినిమా ఆ కంటిన్యూటీ, కథ కంటిన్యూటీ, అలాగే ఆ సన్నివేశాల కంటిన్యూటీని సరిగా పట్టించుకోకపోవటం, లుక్ని, హీరో లుక్ ఏదైతే ఉందో వీరమ్మల లుక్, దాన్ని కూడా తను సరిగా కేర్ తీసుకోకపోవడం. అంటే ఒక్కో చోట క్లీన్ షేవ్తో కనిపించడం, ఇంకో చోట గడ్డంతో కనిపించడం, ఈ కంటిన్యూటీ సీన్లో ఇవన్నీ కూడా ఆ సినిమా యొక్క స్టాండర్డ్ని తక్కువ చేసేలా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతమంది పాజిటివ్గా, ఎందుకంటే తమ హీరోని వాళ్ళు ఎప్పుడు హీరోగానే చూస్తారు, ఆరాధిస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అందులో కూడా ఆ అభిమానులు కూడా కొంతమంది విమర్శకులు ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా ఆ స్టాండర్డ్స్ని, ముఖ్యంగా CGI వర్క్ని వాళ్ళు కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఇంకా బాగా నాణ్యతగా ఈ CGI వర్క్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏవైతే ఆ గుర్రాలతోటి గోల్కొండ నుంచి బయలుదేరినటువంటి కొంతమంది మనుషులతోటి హరిహర వీరమల్లు ఢిల్లీకి బయలుదేరేటువంటి ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ కొండ చర్యలు విరిగిపడే సన్నివేశాలు కానివ్వండి, గుర్రాల మీద వెళ్ళే సన్నివేశాలు కానివ్వండి, అక్కడ CGI వర్క్ మరీ చాలా నాసిరకంగా ఉందనేటువంటి అభిప్రాయం అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి సినిమా మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి, కలెక్షన్ల మీద కూడా. ఓవరాల్ వీరమల్లు ఎలా ఉంది అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దాని మీద కూడా నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. వీటిని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మాతలు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక 20 నిమిషాల సేపు ఈ సినిమాని ట్రిమ్ చేసి మళ్ళీ ప్రదర్శిస్తారు అనేటువంటి మాట వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ ఏమైనా సరే పెరుగుతాయా. ఎందుకంటే వచ్చే వారం కింగ్డమ్ అనేటువంటి సినిమా రాబోతుంది విజయ్ దేవరకొండది. దాంతో థియేటర్ని పంచుకోవాల్సి వస్తుంది. సో అది దాని యొక్క బాక్స్ ఆఫీస్ ఫలితం మీద కూడా హరిహర వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఆ ఓవరాల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంతవరకు అభిమానులు మాత్రం ప్రస్తుతానికైతే కాస్త ఆశావాద దృక్పథంతోనే ఉన్నారు.
మళ్ళీ కలెక్షన్స్ మళ్ళీ మెరుగుపడతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనాన్ని థియేటర్కి రప్పించి ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ టాక్ ఉందో దాన్ని అధిగమించి మరి కలెక్షన్స్ వస్తాయని వాళ్ళ ఆశ నెరవేరుతుందో లేదో లెట్ us వెయిట్ అండ్ సీ.